దేవుడు ప్రేమించి తన కుమారుని ఇవ్వడమే క్రిస్మస్ అయితే, మనం ఆయనకి ఏమిస్తే క్రిస్మస్ అవుతుంది? మరి పాపములో ఉండి పండగ చేస్తే దండగా, పరిశుద్ధత కడిగి ప్రేమతో చేస్తే పండగ. ఏం చెప్పాను? పాపములో ఉండి పండగ చేస్తే దండగా, అవునా కదా? పాపమును విడిచి పరిశుద్ధత కలిగి జీవించి మార్పును కలిగి హృదయంలో ప్రతిరోజు ఆయన ఉంచుకుంటే ప్రతిరోజు పండగే. కేవలం డిసెంబర్ మాత్రమే కాదు, ప్రతిరోజు పండగ నీ జీవితంలో. పాపను విడిచిపెట్టకుండా పాపములో కొనసాగుతూ దేవుడికి ఇష్టం కాకుండా జీవించినంత కాలం ఎన్ని పండగలు చేసి ఎంత పండగలు ఆచరణ చేసినా కానీ ఆ పండగ సొంత దండగ కాకుండా పండగగా ఉండాలంటే చేయాల్సిన మొట్టమొదటి పని యేసుక్రీస్తు రక్షకుడిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించగలగాలి.